ఏంటి చంపుతానంటున్నావా? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫీసర్తో మొదలైన ఈ హత్యలు నాతో ఆగుతాయనుకుంటున్నావా? ఆర్కియాలజీ ఆఫీసరా? మీరు మాట్లాడుతుంది ఏ కేసు గురించి సార్? ఏంటి తయారు? పోలీసులు అడుగుతున్నారు, చెప్పమంటావా? నువ్వు అనవసరంగా కోరి ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నావు బసిరెడ్డి. చెప్పాను కదా మర్చిపోమని. ఎలా మర్చిపోగలను తాయారు? 20 ఏళ్లైనా ఇన్స్పెక్టర్ కావ్య చావు మోస్తున్న నిందకి కారణం నువ్వని తెలిసినా ఎలా మర్చిపోగలను? ఇన్నేళ్లైనా ఆ కుటుంబం ఇంకా నలుగురిలో తప్పు చేసిన వాళ్ళ నిలబడ్డారంటే ఎవరి వల్ల? నువ్వు నేను మర్చిపోయినా కాలం మన పాపాలని గుర్తు పెట్టుకుంటుంది. అమ్మ చావు గురించి మాట్లాడుతున్నారంటే అమ్మ గతం గురించి ఖచ్చితంగా ఈయనకేదో తెలుసు. సార్ ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళండి, లేదంటే అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అరెస్ట్ చేయాల్సింది ఆవిడ్ని, నన్ను కాదు. ఇప్పుడే లెక్క సెటిల్ చేస్తా. నన్ను అరెస్ట్ చేయించగలవు గాని ఏదో ఒకరోజు నువ్వు చేసిన తప్పులన్నీ నీ కళ్ళ ముందే నిలబడి నీకు శిక్ష వేస్తాయి తయారు. అప్పుడు నువ్వేం చేయలేవు. పోనీ ఇన్స్పెక్టర్ కావ్య చావు మోస్తున్న నిందకి కారణం నువ్వని తెలిసినా ఎలా మర్చిపోగలను? ఆ కుటుంబం ఇంకా నలుగురిలో తప్పు చేసిన వాళ్ళ నిలబడ్డారంటే ఎవరి వల్ల? ఏంటి జడి